తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమంటి, మనం ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా వ్యభిచారం జరుగుతుంది అనే ఒక వార్త బాగా హల్చల్ చేసింది. దానికి సంబంధించి పెద్దాపురం నియోజకవర్గంలో ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సూర్యబలిజ సంఘ కార్యదర్శి ఉన్నారు మోహన్ రావు గారు. ఆయన అదేవిధంగా ప్రముఖ సామాజికవేత్త, వీళ్ళిద్దరూ కూడా ఈ సంఘటనని ఖండించడానికి వాళ్ళ యొక్క వాదనను వినిపించడానికి ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్య బలిజ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే సంఘటనకు సంబంధించి. సార్ చెప్పండి, ఏంటి ఇలాంటి వార్తలు మొత్తం ఇదైనప్పుడు మీకు ఏమనిపించింది? అసలు జరిగిన సంఘటన ఏంటి? ఒకసారి పూర్తిగా వివరం చెప్పండి. అందరికీ నమస్కారం. ఇది చాలా ఆవేదనతో చేస్తున్నటువంటి బాధాకరమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మేము అనేక సంవత్సరాలుగా, నేనుగా 69వ సంవత్సరం నుంచి కూడా ఈ సంస్కరణ భావాల్లో పనిచేసినటువంటి వ్యక్తిని. 74లో ఇక్కడికి సామలకోట, నేను మానేపల్లి, మా ఊరు పక్కనే డిఎస్పీ చేసి రిటైర్ అయ్యారు. 70లో మేమంతా కలిసి ఈ సంస్కరణ ఉద్యమంలో పనిచేసాం. నేను 74 ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దాపురం కేంద్రంగా, చుట్టుపక్కల కేంద్రంగా ఏదైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో మా కులంలో అవన్నీ రూపుమాపాలని కంకణ కట్టుకుని అనేక సంవత్సరాలు నిర్విరామ కృషి చేసి స్థానికంగా సూర్యరాజు గారు లాంటి రాజకీయ నాయకులు లాంటి వీరందరి సహకారంతో మేము ముందుకు వచ్చాం. ఫలితంగా 90వ సంవత్సరం వచ్చినప్పటికి ఇది ఎంత కంప్లీట్గా రూపు మాపేశాం. మా కులంలో ఉండే ఏ దుర్వృత్తులు ఉన్నాయో అన్నీ కూడా రూపుమాపాం. ఘంటాపథంగా ఘనంగా మేము చెప్పగలుగుతాం. అయితే మా పిల్లలందరూ పెద్ద పెద్ద ఉన్నతోద్యోగుల్లో, పెద్ద పెద్ద సంస్థల్లో, రాజకీయంగా కానీ, ఆర్థికంగా, మన సామాజిక పరంగా కానీ అన్ని రకంగాల్లోనూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల దృష్టిలో కూడా మేము ఉన్నాం. ఆ రకంగా ఒక మంచి వేదికగా మేము పెడుతున్నటువంటి తరుణంలో పాత పేరు తీసి సూర్యబలిజ అనే న్యూనతకు గురవుతున్న సూర్యబలిజ అనే పేరు కూడా పెట్టుకున్నాం. అది 1999లో మాకు ప్రభుత్వం ద్వారా మేము ఆమోదం పొంది మేము సూర్యబలిజగా నమోదవుతుంది. అయితే ఇంత మేము ఉన్నత స్థితిలో వెళుతూ, ఒక ప్రజల చేత గౌరవింపడుతూ, సమాజం చేత గౌరవింపుతూ, రాజకీయ నాయకుల చేత గౌరవింపుతూ అనేక రకాలుగా మేము ముందుకు వెళ్తున్న తరుణంలో నిన్న 10 రోజుల క్రితం తులసిచంద్ గారు 46 నిమిషాలతో కూడినటువంటి వీడియోని ఇచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ దాంట్లో ఒక షాడో జర్నలిస్ట్ని చూపించి ఆయన యొక్క వాక్కుని వినిపించారు. మరి అది వాస్తవం ఎంతవరకు నిజం తెలీదు. వార్త దాంట్లో వచ్చినటువంటి విషయం ఏంటంటే, చాలా విషయాలు చెప్పుకుంటూ 2 సంవత్సరాల క్రితం వరకు కూడా మా పురాతన పేరు నేను చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఏం చేద్దంటే అవి మర్చిపోయాం మేము. మళ్ళీ అతను ఆ పేరు ఒక్క నుంచి కన్నెరకములు, వేలంపాట. అసలు వేలంపాట అనేది ఎప్పుడు చరిత్ర లేనిది. అది ఏ మాట చూసిన ఆయన చెప్పడం నాకు ఆవేదన కలుగుతుంది. సవాల్ చేస్తున్నాం, నా దగ్గరికి వచ్చిరా, నేను ఏమైనా సరే చేయడానికి సిద్ధంగా, నువ్వు రూపకల్పన చేసిన వాస్తవం అయితే నీ పీకిచ్చేస్తాను నీకు రా అని సవాల్ చేస్తున్నాను. ఎవరికి? ఆ విలేకరికి. ఆ విలేకరిని ప్రవేశపెట్టినట్టు తులసిచంద్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరో ఒక షాడో వ్యక్తిని తీసుకొచ్చి మా కులం మీద ఆపాదన పెట్టి మా కులస్తులందరినీ కూడా మేము ఎంతైతే గౌరవంగా పెడుతున్నాం, అందరు రాష్ట్ర సంఘం అంతా కూడా ఇవాళ ఆవేదనతోంది. ఎక్కడికక్కడ తులసిచంద్ గారికి మెయిల్ ద్వారా ఆవిడ అడ్రస్ ఇవ్వలేదు. అడ్రస్ ఇవ్వకపోయినా కూడా మెయిల్ అడ్రస్ ద్వారా ఆవిడకి లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆవిడకి దానికి కూడా స్పందన లేదు. మేము ఒకటే కోరుతాం, తులసిచంద్ గారు, మీరు ఎవరైతే షాడో విలేకరిని ఇచ్చారు, జర్నలిస్ట్, పెద్ద జర్నలిస్ట్ అన్నారో, ఆ జర్నలిస్ట్ నేము, పేరు, ఆయన వాస్తవం ఎక్కడ ఉన్నారో ఆ వివరాలు ఇస్తే మేము కోర్టు పరంగా వాదించుకుంటాం, చట్టపరంగా మేము ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం. అందుకు మేము ఈవేళ నిన్న మేము మా మొత్తం కమ్యూనిటీ అంతా కూడా గ్యాదర్ అయ్యి సుమారు 19 ఛానల్స్ వచ్చి తీసుకున్నారు వాయిస్. తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీ గారికి మా విన్నపించుకున్నాం. అదే రకంగా ధర్నా చేసాం. ముఖ్యంగా మేము ఇంత డెవలప్ అవడానికి మాకు అనేక రకాలైన కులస్తులు, ముఖ్యంగా సెట్టిబయలు కొన్ని ఇటువంటి కులాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కానీ సంస్కరణ భావాలు కలిగినటువంటి కులస్తులందరూ కూడా మా సంఘాన్ని తోడుగా ఉండి ఆ రోజు చేశారు. అతి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ వెంటనే తీసుకుని అక్కడ ఉండేటువంటి దురాఘాతాలను నిర్మూలన చేసి సంస్కరించారు. అంతకంటే మరీ ముఖ్యమైనది ఏంటంటే, ఏ వృత్తుల్లో అయితే కొనసాగుతున్నారో జీవనోపాధి కోసం అవి పక్కన పెట్టి మనలో ఉన్న గొప్పవాళ్ళ కోసం మంచి మన ప్రాణాలు త్యాగం చేసిన మన కులం బాగోలి, మన కులస్తులందరూ పెద్ద ఉద్యోగాలు ఉన్నారు, మన ఈ వృత్తులను విడిచిపెట్టాలని వాళ్ళుగా మాని వాళ్ళు కష్టాలు పడి సంఘానికి ఒక గౌరవస్థానం తెచ్చారని మా ఆతృపుత్రులు మాలో చాలా మంది ఉన్నారు. అటువంటి తరుణంలో ఈవేళ ఒక తులసిచంద్ గారి యొక్క వాయిస్ వల్ల మొత్తం రాష్ట్ర ప్రజలందరూ, మా సంఘీయులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నాం. అంచేత మేము కోరింది ఏంటంటే, మాకు అనుకోకుండా మా కోనసీమ వాసి అయినటువంటి మా చినరాజాబ్ గారు 14వ సంవత్సరం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం మాకు చాలా వినోదంగా ఉంది. అదే రకంగా సూర్యరాజు గారు ఇక్కడ మా కులస్తులందరికీ కూడా ఒక పక్క అండగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో మాకు ఒక పెద్ద అండ ఉన్నటువంటి ఈ పట్టణంలో ఒక గౌరవ స్థానంలో ఉన్న మమ్మల్ని
ఒక ప్రక్కన రాజకీయ నాయకులు వేధిస్తూ, ఒక ప్రక్కన పోలీసు వారికి ఆపాదం కడుతూ, ఒక పక్కన మా కులానికి కించపడుతూ ఈ ఏదైతే వచ్చిందో దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తులసి చంద్ గారు ఆ వ్యక్తిని మాకు ప్రభుత్వపరంగా చట్టపరంగా అప్పచెప్పండి. మేము తీసుకునే చర్యలు ఏంటో ప్రభుత్వపరంగా తీసుకుంటాం. అంచేత మేము ఇప్పుడు గౌరవస్థానం ఉన్నాం. మా గౌరవాన్ని కించపరిచి మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే కూడా మేము సహించాం. మేము ఇంతవరకు కూడా అభివృద్ధి చెందడంలో పాత్రికేయుల యొక్క పాత్ర కూడా చాలా ఉంది. వారందరూ కూడా పాత్రికేయులకి మాకు సహకారం చేసిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. నిన్న కాక మొన్న ఎమ్మెల్యేగా 3వ హ్యాట్రిక్ సాధించినట్టు రాజప్ప గారు కానీ, మన బాబు గారు కానీ, రాజు గారు కానీ అహర్నిశలు రాజకీయంగాను అన్ని రంగాల వర్గాల ప్రజలకి సంక్షేమం చేయాలనేటువంటి ఆవేదనతో పనిచేస్తున్న ఈ తరుణంలో ఒక మచ్చను తీసుకొచ్చి ఈ వీడియో పెట్టిందని చెప్పి చాలా బాధపడుతున్నాం. అన్ని రంగాల వారికి న్యాయం చేయాలి. అందులో ముఖ్యంగా మా కులస్తులకు జరుగుతున్నట్టు ఈ అన్యాయాన్ని ప్రజలందరూ ఖండించాలి. ప్రభుత్వం గుర్తించి చేయాలి. అతి ముఖ్యంగా ఏంటంటే మాకు 2012లో మా కులం మీద దేవదాసి వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారంగా హైకోర్టు జడ్జి రఘునాథరావు గారి కమిషను రాష్ట్ర వ్యాప్తంగా పురాతన రాష్ట్రం పాత రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రజల్లో మా ఈస్ట్ కూడా వచ్చినప్పుడు మేము క్షేత్రస్థాయి సమావేశాలు వేసి తాటిపాకలోను మునమండలోను అలాగే గ్రామాలు వేసి మా యొక్క స్థితిగతులని ఆ జడ్జి గారు చెప్పడం, దాని ఫలితంగా వారు చక్కటి నివేదన 15 పాయింట్లతోటి చక్కటి నివేదననిచ్చి ప్రభుత్వానికి ఈ నివేదిక ప్రకారంగా మీరు ప్రజలకు అందజేయండి ప్రాసంగికులు అని చెప్పి ఒక నివేదన ఇచ్చారు. అది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చాం. అది ఇప్పుడు రాజప్ప గారి ద్వారా ఇంకో అతి ముఖ్యం ఏంటంటే మొన్న ఎన్నుకోబడినట్టు కూటమి ప్రభుత్వం సూర్యబలి కులస్తులకు ఏదైతే రఘునాథరావు 1 మ్యాన్ కమిషన్ హామీలు ఇచ్చిందో, చేయమని రికమెండేషన్ చేసిందో అవన్నీ కూడా మీకు అమలు జరుగుతుందని చెప్పి గౌరవనీయులు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇటువంటి దుర్మార్గమైన వీడియోలు రావడం చాలా బాధాకరం. అంచేత ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని ఖండించవలసిందిగా కోరుతున్నాం. ఇదే సంఘటనకు సంబంధించి తన ఆవేదనని తెలియజేయడానికి ప్రముఖ సామాజికవేత్త ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, విన్నప్పుడు, చూసినప్పుడు ఒక సామాజికవేత్తగా ఇలాంటి సంఘటనల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి సంఘటనలు ఏ విధంగా చూడొచ్చు? ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. ఇవాళ తులసి చంద్ గారు ఆవిడ చేసినటువంటి ఆరోపణలు, ఆవిడేమీ ఆరోపణ చేయలేదు, కానీ ఒక షాడోలో చూపించినటువంటి ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ అనే పేరుతో ఎవరినో చూపించకుండా అతను మాట్లాడిన విధానాన్ని మాత్రం చెప్పింది. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి మా శెట్టి బలిజీ వర్గానికి చెందినటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క గోడు వినిపించుకుంది, నన్ను వ్యభిచార కూటంలోకి లాగారు అని. ఏదో లాగిన తర్వాత ఆ అమ్మాయి కూడా ప్రలోభ పడినట్టే కదా. ఇట్ ఇస్ నాట్ హార్డ్ టాస్క్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్. అక్కడి నుంచి పారిపోవడానికి ఈజీగా ఉంది ఆ అమ్మాయికి. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ప్రయత్నం చేయలేదు. అది లొంగిపోయింది, పని చేసుకుంది, అలా సంపాదించుకుంది. అయితే అది ఎంతవరకు అంటే అంతవరకే. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే ఆ పోలీసులకి వాళ్ళకి ఉన్నటువంటి రిప్ట్ని ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సింది ఆవిడ. అయితే మొత్తం ఊరినే పెద్దాపురం అనేటువంటి పట్టణాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి ప్రయత్నం జరిగింది ఇక్కడ. ఇది ఏదో సామాజిక కుట్ర జరుగుతుందేమో, ప్రతిపక్షాలు లేకపోతే కొన్ని వర్గాలు ఈ పెద్దాపురాన్ని మళ్ళీ డిమోరలైజ్ చేయాలి, తద్వారా ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయవేత్తలను కూడా డిమోరలైజ్ చేయాలి అనేటువంటి ప్రయత్నమా, లేకపోతే పోలీసు వాళ్ళని డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇక్కడ ఏమీ లేదండి. ఏనాడో ఎమాన్సిపేషన్ అయిపోయింది ఇదంతా కూడా. సూర్య బలిజ అనేటువంటి పేరుతో ఈ మోహన్ రావు గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఇక్కడ వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు, సక్రమంగా బతుకుతున్నారు, ఎక్కడా ఏమీ లేదు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఇటువంటి బ్యాడ్ ఇంకా కొనసాగుతూ పోతుందేమో, ఇంకా మరింత చెడ్డ పేరు తెచ్చి ఈ ఊరికే కాదు, ఈ ప్రజలకే కాదు, ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రానికే కాదు, భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి భావన మాకు కలుగుతోంది. కన్యార్కం చేయడానికి వేలం వేస్తూ ఉంటారు. ఆ వేలంలో పాడుకున్న తర్వాత అతనికి లోబడి ఉంటుంది. ఆ తర్వాత ఎవరి దగ్గర అమ్మాయి వెళ్ళొచ్చు. అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు. కన్యార్కాలు అనేటువంటివి ఎప్పుడో 50 సంవత్సరాల పూర్వం ఉన్నాయండి, కాదనల్లా. కానీ అదంతా కూడా ఎమాన్సిపేట్ అయిపోయింది, తుడిచిపెట్టిపోయింది. ముఖ్యంగా రాజప్ప గారు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అలాంటి వ్యభిచార కూపాలన్నీ కూడా తుడిచిపెట్టడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నాడు, నడిపించాడు, అవన్నీ కూడా ఎమాన్సిపేట్ చేశాడు. కానీ ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు తప్ప ఇంకోటి కాదని మాకు అనిపిస్తోంది. అది ఏలంపాటు ఏమిటి నాకు అర్థం కాదు. ఆనాడు లేదు, ఈనాడు లేదు, అది నిరూపించాలి. తర్వాత అజ్ఞాతంలో మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను విరుగు తీయమని వీళ్ళందరూ అడుగుతున్నారు.
అయితే జర్నలిస్టులకి కొంత రక్షణ ఉంది, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వెన్ దేర్ ఇస్ ఏ యాజిటేషన్ ఫ్రమ్ ది పబ్లిక్ నుంచి పోరాటం వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఇన్వెటబుల్ ఫర్ ఎనీబడి టు బ్రింగ్ అవుట్ దట్ పర్టికులర్ పర్సన్. ఆ వ్యక్తిని బయటకు తీసుకురావాల్సిందే, ఖచ్చితంగా క్షమాపణ చెప్పించాలి. అదర్వైజ్ ఇది లీగల్ గా అతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేటువంటిది మాత్రం మాకు ప్రధానమైనటువంటిది. ఇకపైన ఏ రకమైనటువంటి జర్నలిస్టులు వాస్తవాలుంటే నిరూపణతో చేయండి అంతే తప్ప షాడోలో చూపించి దీన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తే అది ఇక్కడ ఉన్నట్టు ఎన్ని కులాలు ఉన్నాయండి? వ్యభిచారం అనేటువంటిది ఇవాళ ఒక కులమే చేస్తుందా? మరి మెడ్రాస్లో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు. ఆ మధ్యతో ఎవరో అన్నారండి, ఒక అతను అమరావతిలో వ్యభిచార కూపంలో అక్కడ రాజధాని ఏంటని. మరి దీన్ని ఏమంటారు అక్కడ? దాని గురించి పెద్ద పోరాటాలు చేయట్లేదా? నిరూపించమని అడగలేదా? ఆ వ్యక్తుల మీద కేసులు పెట్టలేదా? మేమంతా కూడా అంచేత ఈ ఆంధ్ర రాష్ట్రాన్నే ఒక వ్యభిచార కూటమని ఈ పాలకులు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలని కూడా ఆ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అవ్వకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అమ్మాయి ఇప్పుడు అంటోంది 4 సంబంధాలు వచ్చాయి మా సూర్యపల్లి మేము ఈ వీడియో చూసిన తర్వాత 4 సంబంధాలు కూడా వెళ్ళిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు నా కూతురు పరిస్థితి అంటే? నేను వ్యభిచారంలో దిగారా? ఈనాడు మేము మానేశాం, మేము కాదు మా పూర్వీకులే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాకు ఇలాంటి ఆపాదనల వల్ల మా పెళ్లిళ్ళు చెడిపోతున్నాయి, మా గౌరవం చెడిపోతుంది, మా వ్యక్తిత్వం చెడిపోతుంది. మాకే కాకుండా పెద్దాపురం ఉన్నటువంటి అనేక కులాలు, రాజులు ఉన్నారు, కంబారు ఉన్నారు, చెట్టిబలిజీలు ఉన్నారు, కాపులు ఉన్నారు. అంటే పెద్దాపురంలో అందరూ వ్యభిచారులేనా? దీని మీద ఖండిస్తున్నాం మేము. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన వెలికి తీయాలి. మీకు రక్షణ ఉండొచ్చు, చట్టపరంగా మీకు రక్షణ ఉంది జర్నలిస్టులకి. అంత మాత్రాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేం. పోరాటం ద్వారా ఈ రక్షణ చట్టాలు ఇవేమీ పనికిరావు. ఇవాళ కేసు కూడా పెడుతున్నాం, అతను బయటకు తీయాల్సిందే. ఎలా తీయాలనేటువంటిది పోలీసు వారి యొక్క బాధ్యత. తులసి చంద్ గారు కూడా ఎంతవరకు స్పందించాలి. ఆ వ్యక్తి ఎవరో చెప్పాలి. వేలంపాట ఎక్కడ జరిగిందో నిరూపించాలి. అతను ఎక్కడ కన్యరకాళి మధ్య జరిగిందో చెప్పాలి. ఎన్నాళ్ళ క్రితం జరిగిందో చెప్పాలి. చెప్పకపోతే తీవ్రమైన పోరాటానికి మా యొక్క ఎదురు దెబ్బకి అతను తట్టుకోలేడని హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్, ఇక్కడ చూసారు కదా, చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక సంఘానికి సంబంధించి సామాజిక వేత్తలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ఒక జాతినో, ఒక ఊరినో, ఒక ప్రాంతాన్నో విమర్శించినట్టు కాదు, మొత్తం దేశం మొత్తానికి మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను ఇప్పుడు ఆపాదించడం అనేది బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటే కేవలం కావాలని కుట్ర పన్ని మా మీద లేనిపోని అభాండాలు మోపారు. మా యొక్క కులానికి, అదేవిధంగా మా యొక్క ప్రాంతానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించారు. అలా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని ఖచ్చితంగా వెలికి తీసి వాళ్ళు బయట పెడతాము. అలా మేము అది జరిగే వరకు మా పోరాటం ఆగదు. నిజాలు ఎప్పుడు నిర్భయంగా ప్రకటించాలి తప్ప లేనిపోని అబద్ధాలని వాదించి అది నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయకూడదు. జర్నలిజం అంటే చాలా నిజాయితీగా ఉండాలని చెప్పి కూడా తమ ఆవేదనని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీనివాస్, సుమన్ టీవీ.